హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ బైట్స్ ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ స్పెషల్ ఐటమ్ ఏంటి అంటే తెలంగాణ సర్వపిండి అని చెప్పేసి. తెలంగాణ సర్వపిండి ఈ ఫుడ్ ఐటమ్ చూడడం నాకు కూడా చాలా కొత్త. అంటే ఆంధ్రాలో వచ్చేసి తపాలా చెక్కలు అంటారు జనరల్గా. అంటే ఇది ట్రెడిషనల్ ఫుడ్ తెలంగాణ? అవునండి, ఇది ట్రెడిషనల్ ఫుడ్. అంటే ఏ ప్రాంతంలో తింటారన్నా? ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో బాగా ఫేమస్? ఇది ఫేమస్ అంటే ఇది అన్ని ప్రాంతాలలో ఫేమస్. తెలంగాణలో ఓన్లీ ఇక్కడ మాత్రం తెలంగాణలో సర్వపిండి అంటారు, గిన్నెప్ప అంటారు, ఇంకా ఆంధ్ర సైడ్ వచ్చేసి చెక్కలు అంటారు. చెక్కిళ్ళు అంటారు. ఓకే, చెక్కలు, తపాలా చెక్కలు అంటారు. ఇది దేని అంటే ఏమేమి ఉంటాయన్న ఇందులో ఇది బియ్యం పిండి అండి. ఓకే. బియ్యం పిండిలో మామూలుగా ఏంటంటే ఉప్పు, కారం, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఓకే, తగినన్ని పల్లీలు, ఇంకా పప్పు, శనగపప్పు, ఓకే, ఒక 14 ఐటమ్స్ మామూలుగా మిక్స్ చేస్తారండి. మిక్స్ చేస్తారు. ఓకే. మిక్స్ చేసి ఇందులో వాటర్ వేసి కలిపేసి ఇలా గిన్నెకు స్టీమ్ మీద వేసుకోవచ్చు, ఇలా ఆయిల్లో కావాలంటే వేసుకోవచ్చు. ఓకే. స్టీమ్ మీద కుక్ అవుతుందా? అంటే అది స్టీమ్ మీద అంటే మామూలుగా మంచిగా కాల్చుకోవాలండి. లేదు డీప్ ఫ్రై కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అంటే ఇది జొన్న రొట్టె లాగే అనుకోవచ్చా? వేరే డిఫరెంట్? ఇది అంటే కొద్దిగా అంటే జొన్న రొట్టె అంటే అది ప్లేన్ ఉంటుందండి. ఇది మామూలు ఏంటంటే అన్నీ కలుస్తాయి కదండి. అవునవును, కలుస్తాయి కాబట్టి మనకు అన్ని ఫ్లేవర్ తాకుతాయి. ఓకే. అంటే ఇది కర్రీతో తినొచ్చా లేకపోతే ఇండివిజువల్గా తినవచ్చా? మామూలుగా ఇండివిజువల్గా తినవచ్చు, కాకపోతే చట్నీ ఎవరిష్టం వారు. ఓకే. టమాటా చట్నీ కానీ పల్లీలు కానీ. డైలీ ఎన్ని సేల్ చేస్తారు ఇవి? మనకు డైలీ ఒక 100. ఎంత ఉంటుంది దీన్ని ఒక ప్రైజు? ఇప్పుడు వచ్చేసి 25 అండి. 25 రూపీస్ ఒక దాని ప్రైజ్. అవును. ఓకే. అంటే కేవలం ఇది అంటే ఇక్కడ మీ దగ్గర కొన్ని వాళ్ళకి అంటే తెలంగాణ వాళ్ళకి ఉంటారా, ఆంధ్ర వాళ్ళు కూడా? లేదు, అన్ని రకాల అందరూ తీసుకుంటారు అండి. అందరు ఇష్టంగా తినే ఫుడ్ ఇది. మామూలు ఒకసారి తెలిస్తే చాలా మందికి తెలియదండి. ఈ సర్వపిండి అంటే ఇది ఏంటో అనుకుంటారు. అవును. ఒకసారి టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ తీసుకెళ్తున్నారు. ఓకే. ఒక జనరల్ పార్సల్ ఒక పర్సన్ ఎన్ని తీసుకెళ్తారు? హైయెస్ట్ అంటే 10-20 అండి. 10-20 కూడా తీసుకెళ్తారా? అవునండి. ఒకరు? అవునండి. ఏదైనా చిన్న పార్టీ అది ఉంటే 20 అట్లా తీసుకెళ్తారు పార్సల్. జనరల్ నైట్ టైం తింటారు అంతేనా? ఇది ఏ టైంలో అయినా తినొచ్చు. ఏ టైంలో అయినా తినొచ్చు. స్నాక్ ఐటమ్ ఏ టైంలో అయినా స్నాక్స్. మీరు ఇక్కడ పెట్టి ఎన్ని ఏళ్ళు అయింది? ఇప్పుడు 1 year అవుతుందండి. 1 year అవుతుంది ఇక్కడ. ఓకే, 1 year. మీరు అంటే ఏ టైంలో? ఓన్లీ ఈవినింగ్ టైంలోనే అవైలబుల్? లేదండి, మార్నింగ్ 12 నుంచి 9-10 వరకు అవైలబుల్ ఉంటాను. మార్నింగ్ 12 నుండి నైట్ 10 వరకు. అవునండి. ఓకే. అప్పుడు దాకా మీరు చేస్తూనే ఉంటానండి. మీరు చూశారు కదా మేకింగ్ వీడియో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. నిజంగా నాకు కూడా ఎప్పుడెప్పుడు తిందామా, అసలు ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తుంది కాబట్టి నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. వచ్చేసింది చూసారా, తెలంగాణ సర్వపిండి. ఓకే. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి. చాలా గట్టిగా ఉంది, అది క్రిస్పీగా ఉండబోతుంది అనిపిస్తుంది. అదిరిపోయింది. ఏం భయ్యా? క్రిస్పీ కావాలంటే క్రిస్పీ ఉంటుంది, మెత్తగా అంటే మెత్తగా. దీంట్లో 2 types ఉంటాయంట. అంటే క్రిస్పీ కావాలంటే క్రిస్పీ ఉంటుందంట, అలాగే మెత్తగా కావాలనుకున్నా మెత్తగా కూడా చేసిస్తారంట. జనరల్ అంటే తిన్న తర్వాత నాకు చాలా క్రిస్పీనే ఇష్టం అనిపిస్తుంది. క్రిస్పీగా కరంగా చాలామంది ఇష్టపడతారు కదా. చాలామంది దీన్ని చట్నీతో కలిపి తింటారంట. నాకెందుకు ఇలా న్యాచురల్గా తింటేనే చాలా ఇష్టం. ఇది కూడా న్యాచురల్గా తింటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో జనరల్ మీకు తెలిసిందే, నేను తినడం మొదలెట్టాను. సో ప్రస్తుతానికి ఇది వీడియో. ఈ వేటలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.